పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ క్రీస్తు బాప్తిస్వ మహోత్సవ శుభాకాంక్షలు, శుభాశిషులు మరియు ఆశీర్వాదాలు. ఈరోజు తల్లి తిరుసభ క్రీస్తు బాప్తిస్వ మహోత్సవ పండుగను ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైనటువంటి మనమందరము కూడా మన యొక్క చిన్నతనంలో ఈ యొక్క బాప్తిస్మంని పొంది ఉన్నాము. 7 దివ్యమైన సంస్కరణలలో మొదటి సంస్కరణ బాప్తిస్మం. ఈ యొక్క బాప్తిస్మంని మన యొక్క చిన్నతనంలో మనమందరం కూడా పొంది ఉన్నాము. అయితే మన యొక్క చిన్నతనంలో మనమందరం కూడా ఈ యొక్క బాప్తిస్మంని పొందాము కావున ఆ యొక్క చిన్నతనంలో మనం అసలు ఈ యొక్క బాప్తిస్మం ఎందుకు పొందామో, ఈ యొక్క బాప్తిస్మం పొందడం ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు, వరాలు మరియు ఆశీస్సులు ఏంటో మనందరికి కూడా తెలియకపోయి ఉండవచ్చు. ఇన్ఫాక్ట్ నాకు కూడా నేను చిన్నతనంలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ యొక్క బాప్తిస్మం ద్వారా నేను పొందినటువంటి ఆ యొక్క కృపా వరాలు కూడా నాకు తెలియకపోయి ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క వాక్య బోధనలో, ఈ యొక్క వాక్య పరిచయాల్లో ఈ యొక్క బాప్తిజం తీసుకోవడం ద్వారా మన యొక్క జీవితాల్లో ఒక క్రైస్తవుడు ఏ విధంగా ఆశీర్వదింపబడుతున్నాడు, ఒక క్రైస్తవుడు ఏ విధంగా దీవెనలు పొందుతున్నాడో ఈ యొక్క వాక్య బోధనలో కొంచెం సేపు ధ్యానించుకుందాం. ముందుగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బాప్తిస్మం మరియు జ్ఞానస్థానం. చాలా మంది కూడా ఈ యొక్క బాప్తిస్మం మరియు జ్ఞానస్థానం వేరు వేరు అనుకుంటారు. కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క 2 పదాలు వేరైనప్పటికీ ఈ యొక్క బాప్తిస్మం అన్న జ్ఞానస్థానం అన్న రెండిటి యొక్క పదాల అర్థం ఒకటే. కానీ ఈ యొక్క లాంగ్వేజెస్ వేరు. బాప్తిస్మం అనే పదం గ్రీకు యొక్క భాష నుండి వచ్చింది. ఈ యొక్క జ్ఞానస్థానం అనేది మన యొక్క సాంస్కృతిక మూలాల నుండి వచ్చినటువంటి పదం. ఈ యొక్క బాప్తిస్మం అనేది బాప్తిస్మ అనే గ్రీకు పదం నుండి వచ్చినది. కానీ ఈ 2 పదాల యొక్క అర్థాలు ఒకటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ 2 పదాలు వేరు వేరు అనుకోవద్దు. జ్ఞానస్థానం అన్నా బాప్తిస్మం అన్నా ఒకటే. అది మొదటి విషయం. ఇంకొక రెండో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చాలా మంది కూడా ఏమంటూ ఉంటారంటే, మా యొక్క కుమారుడు, మా యొక్క కుమార్తె ఆ యొక్క బిషప్ గారి ద్వారా బాప్తిస్మం పొందారు, లేకపోతే ఆ గురువు గారు మా కుమారుడికి బాప్తిస్మం ఇచ్చారు, లేకపోతే ఆ రెక్టర్ ఫాదర్ గారు మా యొక్క కుమార్తెకు బాప్తిస్మం ఇచ్చారు అని చెప్పుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసుకొని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిస్మము చేయండి. ఎవరి ద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరి ద్వారా ఈ యొక్క బాప్తిస్మం మనం అందరం పొందుతున్నాం? తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ దేవుల శక్తి ద్వారా మనం అందరం కూడా ఈ యొక్క బాప్తిస్మము పొందుతున్నాం. ఈ యొక్క బిషప్ గారు, ఫాదర్లు, లేకపోతే రెక్టర్ ఫాదర్లు, వీళ్ళందరూ కూడా మీడియేటర్స్. ఆ దేవుడు స్వయంగా మనందరికి బాప్తిస్మం ఇస్తున్నారు. ఎవరి ద్వారా? ఈ యొక్క బిషప్స్ గారి ద్వారా, లేకపోతే ప్రీస్ట్ల ద్వారా, లేకపోతే గురువుల ద్వారా. వీరందరూ కూడా మనందరికి మీడియేటర్స్ గా ఉంటున్నారు. అంతేగాని వీళ్ళు మనకు ఎటువంటి బాప్తిస్మం కానీ ఈ యొక్క జ్ఞానస్థానం ఇవ్వడం లేదు. ఇది కొంచెం అర్థం చేసుకోండి. సో దేవాది దేవుడు, సాక్షాత్తు సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ ప్రభావం చేత వీరి నుంచి మనము అందరం కూడా, క్రైస్తవులందరం కూడా బాప్తిస్మము గురువుల ద్వారా పొందుతున్నాము. ఇది రెండవ అంశం. ఇంకా ఈ యొక్క బాప్తిస్మం పొందిన తర్వాత ఒక క్రైస్తవుడు బిడ్డగా మనమందరం కూడా ఎటువంటి కృపావరాలు పొందుతున్నామో కొంచెం సేపు ధ్యానించుకుందాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మొదటి అంశం, ఈ యొక్క బాప్తిస్మం పొందడం ద్వారా మనకు కలిగేటువంటి ఒక గొప్ప కార్యాలు ఏమిటో చర్చించుకుందాం. మొదటి అంశం ఏమిటంటే పాప క్షమాపణ కలుగుట. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క బాప్తిస్మం పొందడం ద్వారా మన యొక్క ఆది పాపము, ఒరిజినల్ సిన్, ఆదాము అవ్వల నుండి వస్తున్నటువంటి ఆ యొక్క ఆది పాపము మరియు మన యొక్క వ్యక్తిత్వ పాపాలు, మన యొక్క పర్సనల్ సిన్స్, ఈ 2 కూడా శుద్ధి చేయబడతాయి. ఈ 2 కూడా కడిగి వేయబడతాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చిన్నతనంలో ఈ యొక్క బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మన యొక్క ఆది పాపము కడిగి వేయబడుతుంది. ఒకవేళ నువ్వు యవన వయసులో, పెద్ద వయసులో ఉన్నప్పుడు బాప్తిస్మం తీసుకుంటే నీ యొక్క వ్యక్తిత్వ పాపాలు అన్ని కూడా, యువర్ పర్సనల్ సిన్స్ అన్ని కూడా కడిగి వేయబడతాయి. వాక్యాన్ని చదువుకుందాం.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు మారు మనసు పొంది పాపముల క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడు. సో పాప క్షమాపణ కొరకు యేసు నామమున మనమందరం కూడా బాప్తిస్మం పొందుడు అనే వాక్యం మనకి సెలవిస్తుంది. అదే విధంగా మరొక బైబుల్ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లేచి బాప్తిస్మము పొందుము, నీ పాపములు కడుక్కొనుము అని ఈ యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులను, సో ఈ యొక్క 2 వాక్యాలు కూడా మన యొక్క బాప్తిజం ద్వారా మన యొక్క పాపాలు కడిగివేయబడును అని మనకి సెలవిస్తూ ఉన్నాయి. ఇంకో 2వ అంశానికి వస్తే, క్రీస్తులో నూతన జన్మను పొందుట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క బాప్తిస్మం పొందడం ద్వారా మనమందరము కూడా ఆధ్యాత్మికంగా మరియు ఆత్మీయంగా మనమందరం కూడా మన యొక్క హృదయాలలో నూతన జన్మని పొందుతూ ఉన్నాము. రక్త మాంసాలతో మనమందరం కూడా భౌతికంగా జన్మించి ఉన్నాము. అయితే ఈ యొక్క బాప్తిస్మం పొందడం ద్వారా, ఈ యొక్క జ్ఞానస్థానం పొందడం ద్వారా ఆధ్యాత్మికంగా మరియు ఆత్మీయంగా మరి ఒకసారి ఆ యొక్క క్రీస్తులో నూతన జన్మని మనమందరం పొందుతూ ఉన్నాము. ఇది 2వ అంశం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకో 3వ అంశానికి వస్తే, ఈ యొక్క బాప్తిస్మం ద్వారా మనమందరం కూడా దేవుని బిడ్డలుగా మారుతూ ఉంటాము. ఈ యొక్క బాప్తిజం పొందడం ద్వారా మనమందరం కూడా దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పిలువబడుతూ ఉంటాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఈ అంశం చాలా ప్రత్యేకమైనది. కొంచెంసేపు శ్రద్ధ వహించి వినండి. మనమందరం కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మారుతున్నామంటే మనందరికి కూడా ఒక గుర్తింపు వస్తుంది. ఈ యొక్క బాప్తిజం అనేది, ఈ యొక్క జ్ఞానస్థానం అనేది మనందరికి కూడా ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపుని తీసుకొస్తుంది. ఏంటి ఆ గుర్తింపు అంటే, దేవుని కుమారులుగా మారుట, దేవుని కుమార్తెలుగా మారుట. కాబట్టి ఈ యొక్క బాప్తిస్మం పొందిన మనందరం కూడా సాక్షాత్తు ఆ దేవుని కుమారులము, ఆ దేవుని బిడ్డలము. మనకు ఉన్నటువంటి అతి యొక్క గొప్ప గుర్తింపు ఇది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆధునిక కాలంలో మనకు డబ్బు కానీ, పొజిషన్ కానీ, పేరు కానీ, ఆస్తులు కానీ, లేకపోతే ఎటువంటి సుఖాలు కానీ ఎటువంటి గుర్తింపు ఇవ్వవు. ఆ గుర్తింపు ఇచ్చినాయి కలకాలం ఉండవు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇగో ఈ యొక్క బాప్తిస్మము, ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానస్థానము మాత్రమే మనందరికి కూడా ఆ దేవుని బిడ్డలుగా గుర్తింపు ఇస్తుంది, సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా 4వ విషయం, 4వ ఆశీర్వాదం ఏమిటంటే, ఈ యొక్క జ్ఞానస్థానం పొందడం ద్వారా మనం పొందేటువంటి 4వ ఆశీర్వాదం ఏమిటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ ఆత్మ దేవుడు మన పైకి దిగి వచ్చుట. మనమందరం కూడా ఈ యొక్క బాప్తిస్మం ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తితో, వెలుగుతో మనమందరం కూడా నింపబడతాము. మన యొక్క హృదయాలలోనికి, మన యొక్క శరీరంలోనికి, మన యొక్క మనసులోకి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తి ద్వారా, తన యొక్క జ్ఞానం ద్వారా, తన యొక్క వెలుగు ద్వారా మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంశాన్ని మనం బైబిల్లో ఎక్కడ చూడవచ్చు అంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క జ్ఞానస్థానం ద్వారా మనం అందరం కూడా పరిశుద్ధాత్మ వరమును పొందుతూ ఉన్నాము అని మనము తెలుసుకోవాలి. ఈ యొక్క జ్ఞానస్థానం పొందడం ద్వారా మనందరికీ కలిగేటువంటి ఈ యొక్క 5వ ఆశీర్వాదం ఏమిటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ కుటుంబంలో సభ్యుడిగా చేరుట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఒక క్రైస్తవుడిగా ఎప్పుడు కూడా నేను ఒంటరి వాడిని, నా జీవితం ఒంటరితనం అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నేను అనాదిగా ఉంటున్నాను, నాకు కుటుంబం లేదు, నాకు ఎవరు లేరు అని చింతించాల్సిన అవసరం లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం అందరం కూడా జ్ఞానస్థానం పొందిన ఎడల, ఒక్కసారి మనం అందరం కూడా బాప్తిస్మం తీసుకొని ఉంటే, మనం అందరం కూడా ఈ యొక్క తల్లి తిరుసభ అనే మహాసముద్రంలో సభ్యుడిగా చేరుతున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సభ్యుడిగా చేరడం మాత్రమే కాదు, ఆ క్రీస్తు భగవానుడి యొక్క శరీరంలో భాగంగా అవుతున్నాము. ఆ క్రీస్తు భగవానుడి యొక్క శరీరంలో మనం కూడా ఒక భాగంగా చేరుతున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంశాన్ని మనం బైబిల్లో 1 కొరింథీయులు 12వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఒకే ఆత్మ వలన మనమందరము ఒకే శరీరంలో బాప్తిస్మము పొంది ఉన్నాము. ఒకే ఆత్మ వలన
మనమందరం కూడా ఒకే శరీరంలో బాప్తిస్మము పొంది ఉన్నాము. ఆ ఒక్క శరీరమే క్రీస్తు భగవానుని యొక్క శరీరం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా 6వ ఆశీర్వాదం ఏమిటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శాశ్వతమైనటువంటి ఆశీర్వాద మరియు ఆత్మీయ ముద్ర పొందుట. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆధునిక కాలంలో మన యొక్క తిరుసభలో కొంతమంది క్రైస్తవులు ఏ విధంగా ఉంటున్నారంటే, వారందరూ కూడా క్రిస్మస్ క్రైస్తవులు, లేకపోతే ఈస్టర్ క్రైస్తవులు, లేకపోతే ఆగమన కాలపు క్రైస్తవులు, లేకపోతే తపస్సు కాలపు క్రైస్తవులు, ఇంకా చెప్పుకోవాలంటే ఆ యొక్క గుడి పండగ వచ్చినప్పుడు మాత్రమే వారు క్రైస్తవులు. వీరందరూ ఎవరంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఆ యొక్క సమయంలోనే మేము క్రైస్తవులము అని పిలుచుకుంటూ ఉండేటువంటి క్రైస్తవులు, ఆ యొక్క సమయంలోనే మేము క్రైస్తవులం అని ముద్ర వేసుకొని దేవాలయాలకు వచ్చి ప్రార్థించుకునే క్రైస్తవులు, ఆ యొక్క పండగ సమయంలోనే, ఆ యొక్క క్రిస్మస్ లేకపోతే ఆ తపస్సు కాలము లేకపోతే ఈస్టర్ సమయంలోనే మనము వారి యొక్క ముఖాలను లేకపోతే వారి యొక్క ప్రెజెన్స్ ని మన యొక్క దేవాలయాల్లో చూస్తూ ఉంటాము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ యొక్క క్రైస్తవ జీవితం ఈ విధంగా ఉంటే మీరందరూ కూడా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క బాప్తిస్మం కానీ, ఈ యొక్క జ్ఞానస్థానం కానీ సాధారణమైనటువంటి కాదు. ఇది శాశ్వత ముద్ర మనందరికీ ఇస్తుంది. ఏంటి ఆ ముద్ర? నువ్వు శాశ్వతమైనటువంటి క్రైస్తవుడవు. నువ్వు కొద్దిపాటి క్రైస్తవుడి కాదు, నువ్వు క్రిస్మస్ క్రైస్తవుడి మాత్రమే కాదు, నీ కలకాలము, నీ జీవిత కాలము కూడా నువ్వు క్రైస్తవుడిగా గుర్తింపబడుతున్నావు, నువ్వు క్రైస్తవుడిగా ముద్ర వేయబడ్డావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క 6వ అంశం ఏమిటంటే మనమందరము కూడా శాశ్వతంగా ఆత్మీయ ముద్ర వేయబడినటువంటి గొప్ప క్రైస్తవ బిడ్డలము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా 7వ అంశం, 7వ ఆశీర్వాదం ఏమిటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క జ్ఞానస్థానం ద్వారా మనమందరము కూడా రక్షణ మార్గంలోనికి ప్రవేశించుచున్నాము. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా ఈ యొక్క జ్ఞానస్థానం ద్వారా మన యొక్క పాపాలను కడిగి వేయడం ద్వారా, ఆ యొక్క పవిత్రాత్మ దేవుడి చేత నింపబడడం ద్వారా, మరీ ముఖ్యంగా ఈ యొక్క తిరుసభలో భాగస్వాములు అవ్వడం ద్వారా మనమందరం కూడా రక్షణ మార్గానికి చేరువ అవుతున్నాము, రక్షణ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాము. ఈ యొక్క జ్ఞానస్థానం, ఈ యొక్క బాప్తిస్మము మనల్ని అందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. రక్షణ మార్గంలో మనల్ని అందరినీ కూడా ఆ యొక్క దేవాది దేవుడికి దగ్గరగా చేస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: విశ్వసించి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. ఎవరైతే విశ్వసించి ఈ యొక్క బాప్తిస్మం పొందుతారో వారందరూ కూడా పరిపూర్ణంగా ఆశీర్వదింపబడతారు, మరీ ముఖ్యంగా రక్షించబడతారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే విధంగా 1 పేతురు 3వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: ఇది ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్న బాప్తిస్మము. సో మనల్ని రక్షిస్తున్నటువంటి అంశం ఏమిటి? మనల్ని అందరికి కూడా రక్షణ ఇస్తున్నటువంటి అంశం ఏమిటంటే బాప్తిస్మము అని మనందరికి కూడా బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనల్ని కూడా రక్షిస్తున్నటువంటి అతి గొప్ప వరం ఏమిటంటే అది బాప్తిస్మము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా 8వ ఆశీర్వాదం ఏమిటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు జీవనంలో భాగస్వాములు అవుట. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క జ్ఞానస్థానం ద్వారా మనమందరము కూడా క్రీస్తు శ్రమలలో, క్రీస్తుని యొక్క వాక్య పరిచయాలు, క్రీస్తుని యొక్క గొప్ప కార్యాలలో, మరియు ముఖ్యంగా క్రీస్తు యొక్క మరణ జీవన ప్రక్రియలో మనమందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. మనమందరం కూడా ఆ యొక్క క్రీస్తుని జీవితంలో భాగస్వాములు అవుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క బాప్తిస్మం ద్వారా ఎన్నో గొప్ప వరాలను, ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను పొందుతున్నటువంటి మనం అందరము కూడా ఈ యొక్క వరాలకు అనుగుణంగా ఈ యొక్క ఆశీర్వాదాలను మన యొక్క జీవితంలో గుర్తించుకుంటూ వాటిని అనుసరిస్తూ మన యొక్క క్రైస్తవ జీవితాన్ని
మన యొక్క క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించుకుందాం. ఆ దేవాది దేవుడి యొక్క అడుగు జాడలో నడుచుకుందాం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క తరుణంలో మనమందరం కూడా దేవాది దేవుడి యొక్క కృపావరములు మన యొక్క కుటుంబాల మీద, మన యొక్క జీవితాల్లో, మన యొక్క పిల్లల మీద ఉండాలని కొంచెం సేపు ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకొని. సర్వశక్తి గల సర్వేశ్వర తండ్రి, కుమారుడు, పవిత్ర ఆత్మ నామం ద్వారా మా అందరికి కూడా బాప్తిస్మం ఇచ్చే నీ యొక్క బిడ్డలుగా ఎంచుకున్నందుకు నీకు వెనలేని వందనాలు ప్రభువా. ఇదిగోని ప్రభు, ఈ యొక్క బాప్తిస్మం ద్వారా మేమందరం కూడా నీ బిడ్డలుగా గుర్తింపు పొంది ఉన్నాం ప్రభువా. మేమందరం కూడా నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగోని ప్రభు, ఈ యొక్క బాప్తిస్మం ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా వరములను, వెలుగును, శాంతిని మా యొక్క జీవితంలో, మా యొక్క హృదయాల్లో నింపినందుకు మీకు వందనాలు ప్రభువా. ఇదిగోని ప్రభు, ఈ యొక్క బాప్తిజం ద్వారా మీరు మాకు దయచేసినటువంటి ఈ యొక్క కృపా వరములు అన్నిటిని కూడా మేమందరము కూడా ఆచరించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. ఇదిగోని ప్రభా, ఈ యొక్క బాప్తిస్వం ద్వారా మేమందరము కూడా ఈ యొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క జీవితంలో భాగస్వాములు అవుతున్నాం ప్రభా. మీ యొక్క కుమారుడు స్థాపించినటువంటి తిరుసభలో ఒక సభ్యుడిగా చేరుతున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా, ఈ యొక్క ఆధునిక కాలంలో ఎవరైతే ఈ యొక్క జ్ఞానస్థానం పొంది కూడా వారి యొక్క వరాలను, వారి యొక్క ఆశీర్వాదాలను గుర్తుంచుకోలేకుండా వాటన్నిటిని కూడా ఆచరించకుండా ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో వారందరినీ కూడా మీరు మీ యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుడి చేత మరొకసారి నూతన పరిచి వారిని ఆశీర్వదించి ఈ యొక్క జ్ఞానస్థానము, బాప్తిస్మం యొక్క గొప్పతనం తెలుసుకునే భాగ్యాన్ని వారికి దయచేయండి. వారందరూ కూడా మీ యొక్క అడుగు జాడల్లో ఈ యొక్క జ్ఞానస్థానం ద్వారా పొందినటువంటి ఈ యొక్క వరాలను, ఆశీర్వాదాలను అన్నిటిని కూడా చెవదాటకుండా ఆ యొక్క అడుగు జాడల్లో నడిచే భాగ్యాన్ని వారికి దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.